హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. సో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అన్నమాట. సో అందరూ కూడా ఉగాది పండుగ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది మన తెలుగు సాంప్రదాయం ప్రకారం తెలుగు వాళ్ళందరికీ కూడా మనకి నూతన సంవత్సరం అన్నమాట. సో ఎలా అయితే మనం న్యూ ఇయర్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటామో ఇది వచ్చేసి మన తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం కదా మమ్మీ. సో ఈ సంవత్సరం వచ్చిన ఉగాదిని విశ్వావసునామ సంవత్సరం ఉగాది అంటారనమాట. సో ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. సో ఈ సంవత్సరం ఏంటి అంటే విశ్వావసునామ సంవత్సరం ఉగాది. సో మేము ఏంటి అంటే ఈరోజు వీడియోలో నేను మా మమ్మీ ఇంకా అలాగే మా డాడీ కలిసి మన ఉగాది పచ్చడి అనేది తయారు చేస్తాము. ఫస్ట్ పచ్చడి తయారు చేస్తాము. సో వన్స్ పచ్చడి అనేది తయారు చేసిన తర్వాత ఇంకా అలాగే మేము అమ్మవారికి దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ కూడా చేసుకుంటాం అనమాట. సో మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో గాయస్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఏంటి అంటే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే మా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. గాయస్, ఎర్లీ మార్నింగే మా అరేంజ్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయండి. సో సింపుల్గా ముగ్గు అయితే పెట్టుకున్నాం అనమాట వాకిట్లో. సో చిన్న చిన్న ముగ్గులు అనేది వేసుకున్నాము. ఎక్కువ కలర్స్ అవి కూడా ఏమి వేయలేదన్నమాట. చాలా సింపుల్గా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నీ కూడా మీకు ఈరోజు చెప్తానండి. సో నీట్గా ముగ్గులన్నీ పెట్టుకున్నాము. మామిడాకులు కూడా కట్టారనమాట. సో మా మమ్మీ మా డాడీ ఎర్లీ మార్నింగే లేచేశారు. సో 3-4 ఎర్లీ మార్నింగ్ 4 AM మా టైం కల్లా లేచేసి మొత్తం ఇల్లంతా కూడా మామిడాకులు కట్టేశారండి. సో ఏ ఫెస్టివల్ అయినా సరే మామిడాకులు మేము కంపల్సరీ కట్టుకుంటాం అనమాట. వినాయక చవితి కానీ ఉగాది కానీ సో శ్రీరామనవమి కానీ ఏ ఫెస్టివల్ అయినా సరే మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. సో మాకు చేతనైనంతలో. సో చూసారా మామిడాకులు ఇంట్లో అయితే సింగిల్ లీఫ్ కట్టారనమాట. సో బయట మెయిన్ డోర్కి అయితే ఎక్కువ కట్టారు. సో చాలా బాగుంటాయి. సో మామిడాకులు మీరు కూడా కట్టుకోవాలన్నమాట. సో తులసి మాతకు కూడా మా మమ్మీ కుంకుమ బొట్లు అవి పెట్టారు. నెక్స్ట్ ఇంటికి గుమ్మాలు ఉంటాయి కదా, గుమ్మాలకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటారనమాట. సో ఉగాది అంటే ఏంటి, మన తెలుగు సంవత్సరాది అనమాట. తెలుగు సంవత్సరం స్టార్ట్ డే అనమాట. సో అన్నీ కూడా ఇలా ఫ్రెష్ స్టార్ట్ అయితే మీరు చేసుకోవాలండి. సో మా మమ్మీ అయితే మెయిన్ గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేశారు. మీకు చెప్పాను కదా మామిడాకులు ఫ్రంట్ డోర్ దగ్గర ఎక్కువ కట్టారని. సో ఇలా అయితే మేము కట్టుకున్నాము. సో వన్స్ ఇలా అరేంజ్మెంట్స్ అయిన తర్వాత మా డాడీ ఇంకా తలస్నానం చేసి వచ్చేసి ఉదయాన్నే నెక్స్ట్ దేవుడికి ఇంటి చుట్టూ కూడా మొత్తం ఇల్లంతా కూడా సాంబ్రాణి వేస్తున్నారు అనమాట. సో దేవతలందరికీ కూడా దేవుళ్ళందరికీ కూడా ఈ సాంబ్రాణి అంటే చాలా చాలా ఇష్టం అండి. సో ప్రతి మంగళవారం శుక్రవారం వేసుకుంటూ ఉంటారనమాట. సో ఈరోజు ఉగాది సందర్భంగా మా డాడీ అయితే మొత్తం ఇల్లంతా కూడా దేవుళ్ళందరికీ మొత్తం ఇల్లంతా కూడా ఇలా సాంబ్రాణి అనేది వేస్తున్నారు అనమాట. ఎస్పెషల్గా దేవుళ్ళకి అయితే చాలా ఇష్టము. సో ఏంటి అంటే ఇలా సాంబ్రాణి వేసుకోవడం వల్ల ఎటువంటి రోగాలు కానీ దరి చేరవు అని చెప్పేసి అంటారండి. సో చేసే ప్రతి పని వెనుక కూడా ఆంతర్యం అనేది ఉంటుంది. సో ఇలా అరేంజ్మెంట్స్ అయితే మేము చేసుకున్నాము. సో వన్స్ అరేంజ్మెంట్స్ అనేవి చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉగాది స్పెషల్ ఏంటి, పచ్చడి ప్రిపరేషన్ అనమాట. సో ప్రతి సంవత్సరం కూడా పచ్చడి అయితే మా డాడీ కలుపుతారనమాట. సో నేనైతే హెల్ప్ చేస్తాను. నేను మా మమ్మీ హెల్ప్ చేస్తే మా డాడీ కలుపుతారు పచ్చడి. సో ఈ సంవత్సరం కూడా పచ్చడిని మా డాడీయే కలుపుతున్నారనమాట. సో పచ్చడికి కావాల్సినవన్నీ కూడా మేము కట్ చేసి మా మమ్మీ సిద్ధంగా పెట్టున్నారు. దేవుణ్ణి కూడా పూజకి అలంకరించుకున్నామండి. ప్రత్యేకంగా పువ్వులు అన్నీ పెట్టి మేము అలంకరించుకున్నాం అనమాట. సో చూసారా అన్ని వెజిటేబుల్స్ మనం ఏమేస్తాము పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మేమైతే పెట్టుకున్నామండి. వేప పువ్వు, కొబ్బరికాయ ముక్కలు, బెల్లము, ఫ్రూట్స్, చెరుకు, మామిడికాయ ముక్కలు, చింతపండు పులుసు అన్నీ పెట్టుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో కలుపుకుంటాం. ఎందుకంటే మా ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఇంకా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా పచ్చడి పట్టుకెళ్తూ ఉంటారనమాట. మా డాడీ పచ్చడి ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. సో నేను మా ఫ్రెండ్స్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాం అనమాట. సో పచ్చడి ఎలా కలుపుకోవాలో మీకు ఇప్పుడు చెప్తానండి. సో ప్రతి సంవత్సరం మేమైతే పచ్చడి ఎలా కలుపుకుంటాం అనమాట.
సో ఫస్ట్ బెల్లము, తర్వాత వేప పువ్వు అండ్ అలాగే చూసారా, తర్వాత వేపుడు శనగపప్పు వేసారనమాట. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. సో యాపిల్ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకొని మీరు కలుపుకోవాల్సి ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కూడా పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. సో ఈ అన్ని రుచులు ఎందుకు తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా మనకి పచ్చడి ఎందుకు తింటాము అంటే, దట్టు ఇయర్ స్టార్ట్ తెలుగు సంవత్సరాది రోజు ఎందుకు తింటాము అంటే మన జీవితం, మన లైఫ్ అనేది అన్ని రుచుల కలయిక అన్నమాట. ఆనందం వస్తుంది, కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. సో రకరకాల ఎమోషన్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ అన్నింటినీ కూడా ఈ రకరకాల రుచులతో మనం సూచిస్తాం అన్నమాట. సో ఏంటి అంటే పులుపు, చేదు, ఉప్పు, తీపి ఇవన్నీ రుచులు కూడా. సో నెక్స్ట్ అరటిపండు కూడా వేస్తున్నారండి. సో ఇలా మన అన్ని రుచులు కూడా మీరు వేసుకొని అన్ని ఐటమ్స్ కూడా నీట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాటర్ అయితే ఏమీ యాడ్ చేయరనమాట. ముందే చింతపండు పులుసు తీసుకొని ఉంచుకోవాలి. ఆ చింతపండు పులుసే మీరు ఇక్కడ యాడ్ చేసి కలుపుకోవాల్సి ఉంటుంది. సో అరౌండ్ మేమైతే ఒక 8 to 9 ఐటమ్స్ వరకు తీసుకున్నాము. మీకు ఇంకా దానిమ్మ గింజలు ఉంటే దానిమ్మ గింజలు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు వన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. బాగా గట్టిగా కలుపుకోవాలండి. సో నాకైతే ఈ ఉగాది పచ్చడి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మా డాడీ ఎప్పుడు పచ్చడి చేసినా సరే టేస్ట్ అనేది సేమ్గా ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా సేమ్ టేస్ట్ అన్నమాట. నేనైతే పెద్ద గిన్నె నిండా తింటానన్నమాట. నాకైతే చాలా ఇష్టం, చాలా హెల్దీ అన్నమాట. సో ఇన్స్టంట్గా మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ పచ్చడి అనమాట మన ఉగాది పచ్చడి. సో వేపు కూడా మేము వేసామన్నమాట. మీరు వేపు కూడా వేసుకోవాలండి. సో ప్రత్యేకంగా వేపువు, మామిడికాయ మ్యాండేటరీ అనమాట ఈ పచ్చళ్ళలో. సో ఏవైతే మీరు రకరకాల తీసుకున్నారో తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం అన్నీ యాడ్ చేసుకొని మీరైతే బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా మా డాడీ బాగా గట్టిగా మిక్స్ చేస్తున్నారు. సో చింతపండు పులుసు కొంచెంగా వేసుకుంటా మీరు కలుపుకోవాలండి. సో ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ మేము కలిపేసుకుంటాం అనమాట పచ్చడి. ఈసారి కొద్దిగా మేమైతే 9-10 ఆ టైం అయిపోయింది. సో పచ్చడి అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా కన్సిస్టెన్సీ కూడా పలచగా కలుపుకోకూడదు, ఇలా చిక్కగానే ఉండాలి. సో ఎలా మీరు తింటుంటే కొబ్బరికాయ ముక్కలు ఇవన్నీ కూడా చాలా బాగా తగులుతాయండి. నాకైతే చెప్తుంటేనే, ఈ వీడియోకి వాయిస్ ఇస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నానండి. సో ఫైనల్గా మా మమ్మీ డాడీ అయితే పచ్చడి కలిపేశారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. మా వారు నేను కలిపి ఉగాది పచ్చడి తయారు చేసాము. చిన్న గిన్నెలోకి తీసుకున్నాము, చూసారా. సో ఈ పచ్చడి కదా కలిపారు కదా, మా మమ్మీకి మా డాడీ పచ్చడి కలిపారు. ప్రతి సంవత్సరం మా నాన్నగారు కలుపుతారనమాట. సో గట్టిగా కలపాలి, చాలా రుచిగా కలుపుతారు మా డాడీ. సో ఇది ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాము. సో ఫస్ట్ ఎప్పుడు కూడా పచ్చడి కలుపుకున్న తర్వాత మేము నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకుంటాము. సో అలా పూజ చేసుకున్న తర్వాత తింటాం కదా మమ్మీ. అవును. సో ఫస్ట్ పూజ చేసుకుందాం, ఆస్వానం తీసుకుందాం. ఫస్ట్ దీపారాధన కదా మమ్మీ. దీపారాధన చేసుకోవాలి. మీకు ఈ రోజు వీడియోలో మేము సింపుల్గా పూజ కూడా ఎలా చేసుకుంటామో కూడా చూపిస్తాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఆస్వానం తీసుకుందాం. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, గోవిందాయ విష్ణవే నమః. నువ్వు పట్టుకుని ఇంకో కర్చీఫ్ తీసుకో. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ విష్ణవే నమః.
విఘ్నేశ్వర తండ్రి ఓం నమ శివాయ. ఓం భూర్భువస్వః తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గాయత్రీ దేవ్యాయ నమః. పంచభూతాలాయ నమః. ఓం సూర్యదేవ నమో నమః. ఓం వాయుదేవాయ నమః. ఓం అగ్నిదేవాయ నమః. ఓం గంగాదేవాయ నమః. ఓం ప్రకృతిదేవాయ నమః. ఓం భూమాతాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పతు సరస్వతీ నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గాయత్రీ దేవ్యాయ నమః. ఓం కైలాసజల సన్నిభే గిరిపురే సవర్ణస్వగే మహస్తం బోధ్యం మణిమంటవే సురతుర ప్రాంతేశ సింహాసనే సకలమారార్చిత పదాం భక్తార్తి విద్వాంసిని. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాయ నమః. ఓం బెదవాడ కనకదుర్గమ్మాయ నమః. లక్ష్మీ నరసింహస్వామాయ నమః. లక్ష్మీనారాయణాయ నమః. ఓం కుమారస్వామాయ నమః. స్వామి శరణమయ్యప్పాయ నమః. రాఘవేంద్ర స్వామాయ నమః. దత్తాత్రేయ స్వామాయ నమః. సీతారామ లక్ష్మణ స్వామినే నమః. ఆంజనేయ స్వామినే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం అలివేలి మంగతాయారాయ నమః. పద్మావతి దేవాయ నమః. మహాలక్ష్మాయ నమః. అష్టలక్ష్ములతో చదువుతావా? ఓం అష్టలక్ష్ములాయ నమః. సకల దేవతల్లారా సంతోషంగా ఎటువంటి కూర్చో ఇలా పెట్టేస్తాను. ఈ పక్కకు పెట్టినాను. అలా పెట్టినా దేవుడికి ఇచ్చి నీళ్ళు చుక్క పెట్టి మనం తీసుకోవాలి. గోవింద 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 గోవింద. అలాగే ఉంచమ్మా. ఇలా పెడతాను. ఇలా చిన్నగా పెట్టు, చిన్నగా పెట్టు. అక్షంతలో వేస్తాం. సో గాయ్స్, ఉగాది పచ్చడి చేసిన తర్వాత తయారు చేసిన తర్వాత దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకున్నామండి. సో వన్స్ పూజ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే పచ్చడి కూడా తీసుకున్నాను అనమాట, ప్రసాదం. చాలా అంటే చాలా రుచిగా వచ్చిందండి. సో ప్రతి సంవత్సరం ఎలా అయితే తయారు చేస్తారో సో ఈ సంవత్సరం కూడా అదే రుచితో అదే చక్కని కన్సిస్టెన్సీతో చాలా బాగా వచ్చింది. సో వన్స్ మేమందరం కూడా ఉగాది పచ్చడి తిన్న తర్వాత మేమైతే మా దివ్య అండ్ సాయి అత్త అందరూ వచ్చారనమాట. సో నేను, మా మమ్మీ, మా అన్నయ్య, మా వదిన, దివ్య, సాయి, అత్త అందరం కలిసి మా ఊరు సత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గర భోజనాలు జరుగుతున్నాయి అన్నమాట ఉగాది సందర్భంగా. సో ఉగాది కోసం అని చెప్పేసి మేము భోజనం చేయడానికి వెళ్తున్నామండి. ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం అయిపోయిందనమాట. సో సరదాగా అలా పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా సరదాగా వెళ్ళడం టైంకి వచ్చారనమాట మా దివ్య వాళ్ళు కూడా. సో మధ్యాహ్నం 1:30 అయిపోయిందనమాట. సో మేమైతే ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని సో భోజనాలు అయితే చేస్తాము. సో ఇదైతే మా ఊరు మాగం గ్రామం సత్తమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అనమాట. సో చూసారా, సో మార్నింగ్ నుంచి అయితే భక్తులు చాలామంది వచ్చారండి. సో మేము మధ్యాహ్నం వెళ్ళడం వల్ల కొంచెం క్రౌడ్ అనేది తగ్గింది. సో మేమైతే ఇక్కడ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాము. ఇక్కడ చూసారా అందరూ కూడా సరదాగా. సో పండగ అంటే ఏంటి, పండగ అంటే చుట్టాలు, ఇల్లు అందరూ కూడా సరదాగా కలిసి ఉండడం కదా. సో నాకు అందుకే పండగలు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మా ఊరి అమ్మవారి సత్తమ్మ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో మా అందరికీ కూడా దర్శనం జరిగింది. నెక్స్ట్ ఏంటి అంటే వన్స్ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం అక్కడ కూర్చున్నాము. సో ఎప్పుడైనా సరే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత గుడి దగ్గర కూర్చోవాలన్నమాట. ఒకసారి కూర్చొని అప్పుడు లెగాలన్నమాట.
సో అందరం కూడా అలా రిలాక్స్ అవుతున్నాము దర్శనం అయిన తర్వాత. సో దర్శనం అయిన తర్వాత అమ్మ సత్తమ్మ తల్లితో కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నామండి. సో కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా భోజన కార్యక్రమానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే మనకి భోజనాలు కూడా చాలా అంటే చాలా బాగా కుదిరాయండి భోజనాలు. సో నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. అంతా వీడియో కూడా రికార్డ్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే టెంపుల్ విజిట్ చేయలేదో వాళ్ళకి కూడా అమ్మవారి దర్శనం జరుగుతుంది, అసలు భోజనాల కార్యక్రమం ఎలా జరిగింది ఏంటి అన్నీ కూడా తెలుస్తాయని చెప్పేసి వీడియో కూడా తీసాను అనమాట. సో భోజనం వచ్చేసి స్వీట్ పెట్టారండి. సో ఈ స్వీటు అండ్ అలాగే పులిహోర, వంకాయ కర్రీ, పునుగుల కర్రీ కూడా పెట్టారండి. సాంబారు, కొబ్బరికాయ పచ్చడి అండ్ అలాగే అప్పడాలు ఇవన్నీ కూడా పెట్టారనమాట, పెరుగు ఇవన్నీ. గాయస్ భోజనాలు అయితే చాలా చాలా చక్కగా ఉన్నాయండి. సో మేమందరం కూడా కలిసి ఫ్యామిలీ అంతా, మా డాడీ అయితే ఈవెన్ దో ఉగాది అయినా సరే వర్క్ ఉంటుంది అనమాట, ఎప్పుడు ఖాళీగా ఉండరు మా డాడీ. సో ఇవాళ అట్లీస్ట్ మార్నింగ్ పచ్చడి తయారు చేయడం అండ్ అలాగే పూజ వరకు స్పెండ్ చేశారనమాట. అదే హ్యాపీ మాకు. సో చాలామంది వచ్చారండి మా ఊరి వాళ్ళందరూ కూడా, చాలామందిని చూశాను అనమాట ఈరోజు. సో ఎస్పెషల్గా ఇలా భోజనాలకి అమ్మవారి గుడి టెంపుల్కి రావడం వల్ల ఏంటి అంటే చాలామందిని చూశాను. సో ఎప్పుడెప్పుడో చూశాను అనమాట నా చిన్నప్పుడు. సో చాలామంది కొత్త కొత్త ఫేసెస్ అన్నీ కూడా నాకు కనపడ్డాయి అనమాట. సో పాత వాళ్ళే నాకు కొత్తగా అనిపించారనమాట. సో కొంచెం పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు కదా, సో అది చాలా బాగున్నాయండి భోజనాలు అయితే. బట్ సమ్మర్ కదా, సో చాలా అంటే చాలా ఎండగా ఉంది. సో ఎండమూల ఎక్కువ తినలేకపోయాము. బట్ ఏంటి అంటే దాహం వేసి తాగాలి అని అనిపిస్తుంది అనమాట. సో మజ్జిగ అది కూడా తాగామండి. మేము భోజనం చేసేసి ఇంకా మా మమ్మీ ఇంకా మా అత్త తింటున్నారనమాట. సో అలా కూర్చున్నాము. సో భోజనాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరకు ఒకసారి వచ్చి, సో టెంపుల్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి సరదాగా. టెంపుల్కి బ్యాక్ సైడ్ కాలువ అనేది ఉంటుంది అనమాట. సో దానివల్ల చాలా బాగుంటుంది. సో మొత్తం ఫ్యామిలీ అందరం కూడా ఫొటోస్ తీసుకోవడం అయితే జరిగింది. చూసారా వెనకాల ఫ్లవర్స్ డెకరేషన్ కూడా చాలా బాగుందండి. సో ఇంకా మా సాయి గారికి అయితే మా అత్త చాలా ఇష్టం, వీళ్ళు కూడా ఫ్యామిలీ ఫోటో తీయించుకున్నారు. మా సాయి, మా అత్త, మా దివ్య అందరూ అండ్ అలాగే నేను మా మమ్మీతో తీసుకున్నాను అనమాట. సో సరదాగా అలా ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో అలా టెంపుల్ దగ్గర చాలా టైం ఉన్నామండి. సో ఉగాది కదా, ఇంకా పాటలు అవి కూడా పాడారు టెంపుల్స్ దగ్గర, అవి కూడా చూసాము. ఇంకా దివ్య, మా మమ్మీ, మా సాయి ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్లో తీసుకున్నాం అనమాట. ఇంకా నేను, దివ్య గారు, సో ఎక్కడికి వెళ్ళినా సరే నేను మా దివ్య వెళ్తాం అనమాట. సో ఫోటోషూట్ కానీ ఏదన్నా వ్లాగ్ షూట్ చేయాలన్నా సరే మేమిద్దరం వెళ్తాం అనమాట. ఫస్ట్ దివ్య ఉండాలి. సో వన్స్ అలా టెంపుల్ దగ్గర ఫోటోషూట్ అన్నీ చూసుకున్న తర్వాత ఇంక రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి ఇంటికి. సో అప్పటికి మధ్యాహ్నం 2:30 అలా అయిందనమాట. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. చూసారా ఫేస్ అప్పటికి వాడిపోయినట్టు. నెక్స్ట్ వచ్చేసి బుజ్జి తల్లి యశస్విని. సో సాయంత్రం ఏం చేసామంటే యశస్వినికి సరదాగా పరికిణి జాకెట్ అవి వేసామన్నమాట ఒక సందర్భంగా. సో సరదాగా ఫోటోషూట్ తీసుకుందాము. ఇది వచ్చేసి టైము 4:35 అలా అయిందండి. సో సాయంత్రం వరకు రెస్ట్ తీసుకొని ఇంకా సరదాగా యశస్వినితో ఆడుకొని ఇంకా ఫోటోషూట్కి అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. మా యశస్విని గ్రీన్ కలర్ పరికిణి జాకెట్టు అండ్ అలాగే వడ్డానం ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్యూట్గా బాయ్ చెప్తుంది చూసారా. మా యశస్విని బుజ్జి తల్లి బాయ్ చెప్పడం కూడా నేర్చుకుందనమాట. బాయ్ కూడా చెప్తుంది క్యూట్గా. సో మేమైతే పిక్స్ తీసుకున్నాం అనమాట. అత్తతో పిక్స్ అయితే తీసుకుంది. లక్క పిడతలాగా చిన్నగా ఉందన్నమాట యశస్విని. చూసారా చిన్న ఫ్లవర్ వాజ్ బొకే పట్టుకున్నట్టు ఉందన్నమాట. నాకు సరదాగా ఫొటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ నానమ్మ ఆడుకుంటుంది సరదాగా యశస్వినితో. కిసిక్ సాంగ్ అంటే చాలా ఇష్టం అండి మా యశస్వినికి. కిసిక్ సాంగ్ పాటలు పెడితే మాత్రం కిసిక్ సాంగ్ ఎస్పెషల్గా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఆడుకుంటుంది నానమ్మతో. అస్సలు కూర్చోవడం అయితే ఇష్టం ఉండదు మా యశస్వినికి. సో ఎప్పుడు ఎత్తుకుని ఆడంతా ఉండాలన్నమాట. కొత్త థింగ్స్ ఎక్స్ప్లోర్ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. అత్త బయటికి తీసుకెళ్ళు బూమ్ అంటుంది అనమాట. చిన్నపిల్లలు నోటితో బండి సౌండ్ చేస్తారు కదా డ్రూ అని చెప్పేసి. సో ఆ టైప్లో చేస్తుంది యశస్విని.
చూసారా నానమ్మతో ఆడుకుంటుంది. యాక్చువల్‌గా సాయంత్రం ఎప్పుడు కూడా మేము టెర్రస్ పైన ఫోటోషూట్ పెట్టుకుంటామండి. ఎందుకంటే మా టెర్రస్ పైన ఏంటి అంటే సన్‌లైట్ చాలా వస్తది. సో, సూర్యాస్తమయం టైంలో సూర్యుడు చాలా చక్కగా ఉంటాడనమాట. నెక్స్ట్ మేడం గారికి మధ్య మధ్యలో ఫ్యాన్ అయ్యి పెట్టాలి. స్వెట్ పట్టేసిందనమాట యశస్వినికి. సో, మధ్య మధ్యలో పెడతా ఉండాలి ఫ్యాన్ అది పెట్టి. మళ్ళీ నానమ్మ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ షూట్ తీసుకుంది నానమ్మతో. వాళ్ళ నానమ్మతో కూడా ఫొటోస్ చూసారా గాయ్స్, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంటుందండి. సో ఎప్పుడు కూడా మేము టెర్రస్ మీదే ఫొటోస్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ సూర్యుడు వచ్చేలా కూడా ఒక ఫోటో తీయించుకున్నాను యశస్వినితో. గాయ్స్, నా అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి జరీ అనమాట. పట్టు కుర్తా సెట్ అయితే ఈ ఉగాదికి ఆర్డర్ చేసుకున్నాను నేను. నా యశస్వినితో ఆటలు పాటలు అన్నీ చూసారా. మా యశస్విని బుమ్మని బూర వాయింతుంది. అత్త అంటే ఎంతో ఇష్టం యశస్వినికి. అత్త అన్న, నానమ్మ అన్న, తాతయ్య అన్న చాలా చాలా ఇష్టం. క్యూట్గా ఉంటుంది బుగ్గలు వేసుకొని. సో ఇలా సరదాగా ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ ప్లేయింగ్ టైం అనమాట. సో మా యశస్వినికి అయితే హైట్లు అన్న అస్సలు భయం ఉండదండి. సో సరదాగా అలా గాల్లో అలా తిప్పుతూ ఉంటే ఇష్టం అనమాట. చూసారా ఎంత ఉందో బుజ్జి తల్లి, క్యూట్గా వడ్డానం పెట్టుకుంది. సో ఇది మా యశస్విని తల్లి మొదటి ఉగాది అన్నమాట. సో అన్నీ కూడా ఫస్ట్ ఉగాది అన్నీ సెలబ్రేట్ చేసాము ఫస్ట్. అండ్ అలాగే ఇవాళ మా యశస్విని ఈవినింగ్ అయ్యాక రెస్టారెంట్కి కూడా తీసుకెళ్ళామండి. మూవీకి అవి తీసుకెళ్ళాము. ఇవన్నీ కూడా నేను సెపరేట్ వ్లాగ్లో పెడతాను. సో సరదాగా అలా ఎత్తుకొని ఆడుకుంటే యశస్వినితో టైమే తెలియదు అన్నమాట. సో నాకైతే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. సో మా ఇంట్లో 25 ఇయర్స్ తర్వాత మా తర్వాత పుట్టిన చిన్నపిల్లలు అనమాట యశస్విని. సో ఇంకా మాకైతే చాలా చాలా ఇష్టం. సో ఎప్పుడు నేను ఈవెందో నేను వర్క్ చేసుకున్నా కూడా యశస్విని సరదాగా అలా ఒక చేత్తో ఎత్తుకొని ఒక చేత్తో వర్క్ చేసుకోవడం, అలా ఇన్ కేసు ఒక చెయ్యి లాగింది అంటే ఇంకొక చెయ్యి మార్చుకోవడం, అలా ఎత్తుకునే ఉంటాను అన్నమాట. సో ఇంకా యశస్వినితో ఆటలు. యాక్చువల్గా మా ఇంటి దగ్గర బ్యాక్గ్రౌండ్తో పని లేదండి, ఎందుకంటే న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో చూసారా యశస్విని బుజ్జి బుగ్గలు నవ్వుతుంది. ఇలా ముందుకి వెనక్కి తీసుకెళ్తే క్యూట్గా నవ్వుతుంది అన్నమాట. ఆటలు కావాలి ఎప్పుడు కూడా ఆటలు. దివ్య కూడా వచ్చి ఆడుతూ ఉంటుందండి. దివ్య అయితే అసలు ఎత్తుకుని వదలదన్నమాట. సో చాలా ఇష్టం ఎత్తుకుని అలా ఎంత టైం అయినా గంటలు గంటలు అయినా సరే అలా ఎత్తుకొని ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. సో యశస్విని కొంచెంసేపు ఆడించిన తర్వాత మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. మా మమ్మీ, నేను, యశస్విని. సో నేనేంటి అంటే వన్స్ ఎప్పుడు కూడా ఫోటోషూట్ ఎప్పుడు కూడా మేము ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకుంటాము టెర్రస్ పైన. సో 5 ఆ టైంకి స్టార్ట్ చేసుకుంటాము. సో సమ్మర్ కదా, 4:30, 5 అయితే ఎండ వచ్చేస్తుంది అని చెప్పేసి 5కి అలా ప్లాన్ చేసుకుంటాము. వాళ్ళ డాడీతో కూడా చక్కగా ఫొటోస్ తీయించుకుంది. సో నేనైతే ఎత్తుకుని ఆడిస్తుంటే మా మమ్మీ క్యాండిడ్ పిక్స్ క్లిక్ చేశారనమాట. సో చాలా సరదాగా ఉంటుంది దీంతో ఆడుకుంటే యశస్వినితో. అండ్ అలాగే నేను సింగిల్ పిక్స్ కూడా కొన్ని తీయించుకున్నానండి. బ్యాక్గ్రౌండ్ చూసారా చాలా బాగుంటుంది, కొబ్బరి చెట్టు. సో అది మా ఇంటి దగ్గర చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట కొబ్బరి చెట్టు. సో ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ ఇలా ట్రీ పడేలా మేము తీసుకుంటాము. క్యూట్గా నవ్వుతుంది చూసారా యశస్విని. ఆడించడం, ముద్దులు పెట్టేసుకోవడం, సరదాగా నవ్వించడం చూసారా. బూమని బయట ఇలా దగ్గరికి వస్తే నవ్వుతుంది అనమాట. సో మాకైతే టైం తెలియదండి. సో యశస్విని రాకముందు ఏంటి అంటే అది డిఫరెంట్ అనమాట. సో వన్స్ యశస్విని వచ్చిన తర్వాత అందరం ఒక్కొక్కరు ఎత్తుకుంటాం, ఆడుకుంటాం, ఆడిపిస్తాం. సో కూర్చోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. కూర్చోవడం ఒకటి, పడుకోవడం ఒకటి అస్సలు ఇష్టం ఉండదు అనమాట యశస్వినికి. సో ఎప్పుడు కూడా ఎత్తుకోవాలి, ఆడించాలి, స్కూటీలో తిప్పాలన్నమాట. సో స్కూటీలో లేట్ నైట్ అయినా సరే బాగా ట్రావెల్ చేస్తుందండి. అంటూ ఉంటుంది అనమాట. మేము ఎత్తుకొని స్కూటీలో తీసుకెళ్తుంటే
డూ అని చెప్పేసి స్కూటీ సౌండ్ వచ్చేలా ప్లే చేస్తుంది నోటితో. నాకైతే ఆ సౌండ్ చాలా ఇష్టం అనమాట. సో మా యశస్విని బుజ్జి తల్లి మొదటి ఉగాది ఇలా క్యూట్గా సెలబ్రేట్ చేసుకోవడం అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో చాలామంది అడిగారు యశస్విని ఏది అని చెప్పేసి. సో యశస్విని మేడంని వీడియో లాస్ట్లో పెట్టాను అనమాట. సో గాయస్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎక్కడా కూడా బోరింగ్గా ఉండదు, చాలా చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. సో ఇలా మేము ఆడుకుంటూ ఉండగా వాళ్ళ నాన్నగారు అయితే యశస్విని మేడం అలసిపోయిందని చెప్పేసి ఐస్ క్రీమ్ తెచ్చారనమాట. సో వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. సో యశస్వినికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. తీయగా ఉన్న ఐటమ్స్ అయితే తింటుంది, స్పైస్ తిందనమాట. హెల్దీ ఫుడ్ కూడా తిందండి. ఇప్పుడు ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ కానీ కుక్ చేసేసి పెట్టిన పేస్ట్లా చేసేసి తిందనమాట. స్వీట్ ఐటమ్స్ కోవా పూరి అండ్ అలాగే ఈ ఐస్ క్రీము ఇలాంటివి అయితే బాగా తింటుంది అనమాట. సో వాళ్ళ డాడీ అయితే తినిపించారు, క్యూట్గా తినిపిస్తున్నారు. తింటుంది, స్వీట్లు అయితే చాలా బాగా ఇష్టం. మధ్య మధ్యలో స్వీట్స్ అన్నీ పెడతా ఉండాలి. చిన్నపిల్లలు కదా, ఆకలి వేస్తుంది. మేము ఎలాగో ఫోటోషూట్కి 2 to 3 hours పైన ఉండిపోతాం. సో కంటిన్యూస్గా ఫొటోస్ తీసుకోకుండా కొంచెంసేపు ఆడుకోవడం, కొంచెంసేపు అలా నడవడం, మాట్లాడుకోవడం మధ్య మధ్యలో తీసుకుంటాం అన్నమాట. సో అలా సరదాగా మేమైతే ఆడుకున్నామండి. నెక్స్ట్ మా యశస్విని తల్లికి పుష్పరాజ్ స్టైల్లో ఫోటో తీసుకున్నాం అనమాట. చూసారా ఎలా స్టైల్గా పోజ్ ఇచ్చిందో. అండ్ అలాగే ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. మళ్ళీ యశస్వినితో సరదాగా ఆడుకున్నవి అవి కూడా సరదాగా క్లిప్స్ అయితే తీసుకున్నాము, ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా. సో ఎంటైర్ డే అయితే సరదాగా స్పెండ్ చేసామండి. సో మార్నింగ్ పూజ చేసుకున్నాము, పచ్చడి చేసాము, టెంపుల్కి వెళ్ళాము అండ్ అలాగే టెంపుల్లో భోజనాలు చేసాము. సో ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి ఈవినింగ్ బుజ్జి తల్లితో ఫోటోషూట్ పెట్టుకున్నాము. లేవలేదన్నమాట యశస్విని, నైట్ టైం లేట్గా పడుకుంటుంది కదా. సో పూజ టైంకి లేవలేదు. సో పూజ అయిపోయి మేము భోజనం చేసి వచ్చేసిన తర్వాత అప్పుడు లేచిందనమాట. సో నైట్ టైం పడుకోదండి, డే టైంలో బొజ్జుంటారనమాట. ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా నైట్ టైం బొజ్జోకుండా డే టైంలో బొజ్జుంటారు. సో ఇంక మేడం గారిని వచ్చిన వెంటనే ఆఫ్టర్నూన్ రెడీ చేసి అప్పుడు మేము ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసామన్నమాట. క్యూట్గా మూతి పెట్టింది చూసారా. సో మధ్యలో యశస్వినికి కొంచెం పాలు కూడా పట్టిస్తున్నాను, తాగదంట, మాయ చేసి అప్పుడు పట్టించాలి. క్యూట్గా తాగుతుంది, సింగిల్ డ్రాప్ అనమాట, ఎక్కువ కూడా పట్టించను ఎందుకంటే కక్కేసుకుంటుంది. సో ఏంటి అంటే ఎగ్జైట్మెంట్లో ఎక్కువ తాగేద్దామని నోరు తెరిచేయడం వల్ల కక్కుకుంటుంది. అందుకే గ్లాసులో ఎక్కువ పోయకుండా ఓన్లీ 1 drop 2 drops అలా పెట్టి పట్టిస్తున్నాను అనమాట. సో గాయస్ ఇలా జరిగిందండి మా ఇంటి ఉగాది సెలబ్రేషన్స్ అయితే. ఈసారి న్యూ పర్సన్ యశస్విని సత్యదీప్షితతో చాలా క్యూట్గా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము. మా వీడియో మీకు ఎలా అనిపించింది, మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి, మా పూజా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, సో మేము మా ఇంటి దగ్గర చేసుకున్న పూజకి పచ్చడి తయారీకి మీరు చేసుకునే పచ్చడి తయారీకి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే, సో కొత్త విషయాలు ఏమైనా తెలియలేదు అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీ కమెంట్స్ అన్నీ మేము చదువుతాము. మీ కమెంట్స్ అన్నింటికి కూడా మేము రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తామండి. సో గాయస్ ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఎండ్ చేసేద్దాము. సో గాయస్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే మా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో మా యశస్విని క్యూట్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది మీకు ఉంటుంది. సో ఉగాది అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అయితే నేను అనుకుంటున్నానండి. సో ఇన్ కేస్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకోలేదో మా వీడియో చూడండి,
మా బుజ్జి తల్లి యశస్విని వీడియోస్ అన్నీ కూడా పెడతాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా యశస్వినికి నైట్ షూట్ పెట్టామన్నమాట. సో 8 month కంప్లీషన్ థీమ్ అని చెప్పేసి ఉగాది థీమ్ చేసాము. అది కూడా నేను వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే మూవీకి అవి కూడా మూవీకి వెళ్ళాము అండ్ అలాగే రెస్టారెంట్కి వెళ్ళాము, బైక్ రైడ్, ఇవన్నీ కూడా మీకు వీడియోస్ అయితే పెడతానండి. సో గాయ్స్, till then keep watching my videos. Have a nice day. Bye bye.